సరే బెట కళ్ళు మూసుకోండి 1 2 అనగానే పైకి వెళ్ళాలి మోకాళ్ళు విలియం 2 చాలా చాలా చేతులు జోడించాలి కళ్ళు మూసుకోండి కలిగినటువంటి తండ్రి నాన్న మహాజన్మ నీకే నాన్న ఏ విధంగా చెప్పాలో మీరే తోడుగా ఉండండి సహాయం చేస్తున్నాండి తంప్రభా కనికరించండి దేవా కరుణించండి తంప్రభా పిల్లలు చక్కగా వినగలిగినట్లు మీ అందు భయభక్తులు కలిగి ఉండగలిగినట్లు సహాయం చేస్తున్నాండి తంప్రభా వినగలిగే మంచి ఆత్మీయమైనటువంటి చోటుని దేవా పిల్లలకు అనుగ్రహిస్తున్నాండి తంప్రభా మీరే గొప్ప చూపించమని సహాయం చేస్తున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి కథ చెప్తున్నామా బాయ్ చెప్తున్నామా బాయ్ చెప్తున్నాం ఎంతమంది ఇష్టం కథలంటే
అరవద్దు. ఈరోజు బైబుల్ ఎంతమంది చదువుకున్నారమ్మా? ఎవరెవరు చదువుకురు? చదువుకోవాలి కదా. ప్రతిరోజు బైబుల్ చదువుకోవాలి. బైబుల్ మనం చదువుకున్నాం అనుకో లోపలికి వెళ్ళి వాక్యం ద్వారా దేవుడు మనతోని మాట్లాడతాడు. పోయిన వారము వాక్యం ద్వారా దేవుడు ఎవరెవరితో మాట్లాడిందో తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నామా లేదా? తెలుసుకున్నావా? గుర్తుందా ఎవరికైనా? గుర్తుందా? సరే, వెరీ గుడ్. ఈరోజు దేవుడు గురించి తెలుసుకుందాం. సరేనా? తెలుసా? దేవుడు అంటే ఎవరు తెలుసా? ఇంకా తెలుసా? చదవండి. ఇది దేవుడు ఎలాంటి వాడు తెలుసా? చేతులు కట్టుకోండి. ఫస్ట్ చేతులు కట్టుకొని కూర్చోండి బేట. మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకర్త, మొత్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆలోచనకర్త ఎవరు? దేవుడు ఎవరు? ఆలోచనకర్త. మనము ఏ పని చేసినా కూడా మనకు మంచి ఆలోచనని ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. ఆలోచనకర్త. మనము ఏ పని చేయాలనుకున్నా, మీరు మంచిగా రాయాలనుకున్నారు అనుకోండి, ఆ రైటింగ్ ని ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. మనకు మంచి ఆలోచనని దేవుడు చెప్తాడు. మీరు స్కూల్లో లెసన్స్ వింటున్నారు అనుకోండి, టీచర్ ఒక క్వశ్చన్ వేసింది అనుకోండి, ఆ క్వశ్చన్ కి తగ్గ ఆన్సర్ చక్కగా చెప్పే జ్ఞానాన్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. సమాధానకర్త, ఆలోచనకర్త, సమాధానకర్త. సమాధానకర్త అంటే ఏంటిది? సమాధానకర్త అంటే ఏంటి? సమాధానకర్త అంటే ఏంటిది? మనకు ఏ అవసరం ఉన్నా సరే, మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దేవుని దగ్గర మోకరించి ప్రార్థించినాం అనుకోండి, మనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అదే మనము సమాధానంగా లేము అనుకోండి, రమ్మ కూర్చో, సమాధానంగా లేము అనుకోండి, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే మనకు సమాధానం దొరుకుతుంది? దేవుని దగ్గరికి వెళ్తే సమాధానము దొరుకుతుంది. మనము ఎప్పుడైనా సరే మనకు ఒక సమస్యతో బాధపడుతున్నాం అనుకోండి, అప్పుడు దేవుని దగ్గర మోకరించి, దేవా నాకు సహాయం చేయండి, నేను అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నా అని మనము మోకాలేసి ప్రార్థించినాం అనుకోండి, దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. ఎల్లప్పుడూ మనకు దేవుడు తోడుగా ఉంటాడు. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు స్కూల్కి ఒంటరిగా వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు అయ్యో నేను ఒంటరిగా ఉన్నా, నాకు భయం వేస్తుంది అని మీరు అనుకుంటారు కదా ఒక్కొక్కసారి. కానీ మీరు ఒంటరి వాళ్ళు ఎప్పుడు కూడా కాదు. మీ తోడుగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు మనతోని ఎల్లప్పుడు స్కూల్కి వెళ్తున్నా కూడా, స్కూల్ నుండి వచ్చేటప్పుడు అయినా సరే, మనము ఇంట్లో ఉన్నప్పుడు అయినా సరే, హోంవర్క్ చేస్తున్నప్పుడు అయినా సరే, ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. యేసయ్య మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. రోమా 5:9 చదవండి. చదవస్తారా? రోమా 5:9. ఆపేసా ఉన్నా. అయిపోలే.
రోమా 5వ అధ్యాయం 9వ వచనం. ఇంకా మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. మన దేవుడు ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడకు తండ్రి మాత్రమే కాకుండా నిత్యము కూడా ఎల్లప్పుడూ కూడా స్తోత్రార్హుడుగా ఉంటున్నాడు. అంటే మనము రోజు ఉదయం లేవగానే ఆరాధిస్తాం కదా, ఉదయం మాత్రమే సాయంత్రం మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రతి సమయంలో కూడా దేవుడు స్తుతింపదగిన దేవుడుగా ఉంటున్నాడు. మరి మనము ఎప్పుడు ఆరాధిస్తున్నాము? పొద్దున సాయంత్రం 2 సార్లు మాత్రమే ఆరాధిస్తున్నాం కదా. 2 సార్లే కాకుండా మీరైతే 3 సార్లు అయినా సరే ఆరాధించవచ్చు. ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఎప్పుడైనా సరే దేవుణ్ణి స్తుతించవచ్చు, ఎప్పుడైనా సరే దేవుణ్ణి పొగడవచ్చు. ఆయన నామము ఎప్పుడు కూడా పొగడదగినది. ఆయన ఎల్లప్పుడూ సర్వము మన కోసము అర్పించిండు కదా. ఆయన సర్వాధికారి, అన్నింటిపైన సర్వం మీద ఆయనకు అధికారము గల దేవుడు. అంతేకాకుండా మన దేవుడు ఇంకా ఏమై ఉన్నాడో 1 యోహాను 5:20 తీయండి. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మనం సత్యవంతుడైన వాణిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇంకా మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే మనకు వివేకాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. మీరు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు తెలివిని జ్ఞానాన్ని ఎవరు ఇస్తారు? యేసయ్య ఇస్తాడు. అంతేకాకుండా మనకు ఏ ఆన్సర్ అయినా సరే చక్కగా రాయగలగడానికి, అది చదివిని మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి యేసయ్య మాత్రమే మనకు మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆయన నిత్యుడగు తండ్రి. ఒకరోజు ఉండి ఇంకో రోజు మాయమైపోయే దేవుడు కాదు మన దేవుడు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నిత్యంగా అంటే ఏ కాలం అయినా సరే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, మన రక్షకుడు. దేవా నన్ను క్షమించు, నా పాపాలు కడుగు, నాతో మాట్లాడు తండ్రి అనుము మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనతోని మాట్లాడతాడు. మనము మన ఇష్టానుసారంగా జీవించినాం అనుకోండి, దేవుడు మనతో మాట్లాడతాడా? మాట్లాడాడు. మాట్లాడడానికి కూడా ఇష్టపడాడు. మీరు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నారు అనుకోండి, అప్పుడు వెరీ గుడ్ నానా అని చెప్తారు కదా, నేర్చుకుంటారు కదా కదా. మరి మనము దేవునికి తగ్గట్టుగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దేవునికి తగ్గట్టుగా మనం లేవనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడా? ఇష్టపడాడు కదా. మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ దగ్గర ఒకటి మంచి స్వీట్ బాక్స్ ఉందనుకోండి. స్వీట్ బాక్స్ ఉంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాడు బయటకు వెళ్ళింది, మీకు ఆ స్వీటు ఇయ్యలేడు, ఇయ్యమన్నా కూడా మీకు ఇయ్యలేడు అనుకోండి. మీ ఆ స్వీట్ బాక్స్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? తీసుకుందాం అనిపిస్తుందా? తీసుకుందాం అనిపిస్తుంది కదా, కానీ తీయద్దు. మనకు బైబిల్ సెలవిస్తుంది కదా, నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించొద్దు, నీవు దొంగిలకూడదు అని మనం నేర్చుకున్నాం కదా. పెన్నులు కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్ కానీ, నోట్బుక్స్ కానీ ఏవి కూడా దొంగిలకూడదు అని మనం నేర్చుకున్నాం కదా. మరి మన దేవుడు సత్యవంతుడైన దేవుడు, అబద్ధాలు మనము చెప్పకూడదు. మరి మనము దొంగిలకూడదు కదా, దొంగతనము చేయకూడదు. మరి మీ ఫ్రెండ్ వచ్చిన తర్వాత అడిగి తీసుకోవాలి. ఆ స్వీట్ని అడగకుండా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు పాపం చేసినట్టే కదా, తప్పిపోయినట్టే కదా. ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు.
ఎందుకంటే మీ ఫ్రెండే కదా, మీ ఫ్రెండ్కి ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇయ్యరా? ఇస్తారు కదా. వేరే వాళ్ళకైనా సరే అడిగితే ఇస్తారు, మీరు ఫ్రెండే కాబట్టి ఇస్తారు కదా, ఖచ్చితంగా ఇస్తారు కదా. మీరు ఇస్తారా? మీ దగ్గర ఏదైనా ఉంటే ఇస్తారా? ఇయ్యరా? అమ్మ దొంగలు ఉన్నారు మీరు. ఇయ్యాలి, మీ దగ్గర ఏదైనా ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి. వేరే వాళ్ళ దగ్గర ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఏదైనా తెచ్చుకుంటే లేపేయొద్దు, అడిగి తీసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత అడగాలి, అడిగి తీసుకోవాలి. అదే మంచి బుద్ధి. దేవుడు మనకు మంచి బుద్ధిని అనుగ్రహించాలి అని ప్రార్థించుకుందాం. పోయిన వారం చెప్పుకున్నాం కదా సండే రోజు. ఏమని చెప్పినా చాలా మంది నేను ఏం చెప్పినా ఇప్పుడు మీరు స్వీట్ బాక్స్ ని చూడగానే లేపేస్తామంటున్నారు కదా. అట్లా లేపేయకుండా మనం చేసే ప్రతి పాపం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయిండు కదా మన కోసమై, మన పాపంలో నిమిత్తమై. చెప్పిందా? మర్చిపోయారా? మనము కళ్ళ ద్వారా చేసే పాపం నిమిత్తమై, చేతుల ద్వారా చేసే పాపం నిమిత్తమై, కాళ్ళ ద్వారా చేసే పాపం నిమిత్తమై, తలంపుల ద్వారా చేసే పాపం నిమిత్తమై ఆయన మన కోసము చనిపోయిండు. మన పాపంల నిమిత్తమై ఆ కల్వరి శిలువలో పంచగాయములు పొందిండు. అంటే తలకి ముళ్ళ కిరీటము, చేతులకి శీలలు, కాళ్ళకి శీలలు, పక్కలో బల్లపోవటము, ఆ విధంగా పంచగాయాలని దేవుడు మన కోసమైన మన పాపముల నిమిత్తమై పొందిండు. మీరు ఎవరైనా సరే మళ్ళీ పాపము చేయాలనే ఆలోచన కూడా మీకు రాకూడదు. ఎందుకంటే మన దేవుడు మన కోసమే కదా చనిపోయిండు కదా, మన పాపంల కోసమే కదా చనిపోయిండు. దేవా, నా పాపాలని క్షమించు, నేను మంచిగా నీ కొరకు జీవించాలనుకుంటున్నా, నా పాపాలన్నీ నా నుండి తీసేయి తండ్రి అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఆయన మనల్ని వెరీ గుడ్ నాన్న అని మెచ్చుకుంటాడు. సరేనా? ప్రార్థించుకుందామా? వాక్యం పైన వారం ఏం నేర్చుకున్నాము? కీర్తనలు 119:50. కీర్తనలు 119:50. ఎవరు నేర్చుకున్నారు? ఎవరు చెప్తారు? రండి, ఒక్కొక్కరు చెప్పండి. అందరికీ ప్రెసిడెంట్, నా పేరు విలియం కేరీ. నేను పోయిన వారం కంఠస్థాక్యం చెప్తున్నాను. మీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనలు 119:50. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. అయిపోయిందా? ఇద్దరేనా? అయిపోయిందా బిడ్డ? సరే, ఈరోజు కంఠసాక్యం నేర్చుకుందాము. దేవుడు చెప్తావా? కంఠసాక్యం నేర్చుకున్నా. కంఠసాక్యము ప్రతి ఒక్కరూ నేర్చుకొని రావాలి. నెక్స్ట్ వీక్ నుండి నేర్చుకొని రాలేరు అనుకోండి, కట్ట తీసుకొని కొడతా. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో నా బాధలలో నెమ్మది కలిగించి ఉన్నది. కీర్తనలు 119:5. ఈరోజు కంఠసాక్యం నేర్చుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు.
ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. ఈరోజు మనం నేర్చుకున్నాం కదా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. నెక్స్ట్ వీక్ కంఠస్వాత్రము నేర్చుకొని రండి, సరేనా? రెఫరెన్స్ యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు. ఇది నేర్చుకొని రండి నెక్స్ట్ వీక్, సరేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. 1 2 రండి, బొక్కల పైకి రండి, చేతులు జోడించండి. 2 3 కళ్ళు మూసుకోండి. ప్రేమ కృప కలిగినటువంటి తండ్రి నాయన, మహాగణమానవుడ దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా. నాయన కనికరించి దేవా, మమ్మల్ని ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవా, మీకే విజయమైన వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా. నాయన మీరే కృప చూపించుతాం ప్రభా. తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవా, మీకే వందనాలు ప్రభా. నాయన పిల్లలతో మీరే మాట్లాడుతూ రండి ప్రభా. తల్లి దేవనైనా వారు నేర్చుకున్న విధానాన్ని బట్టి దేవా, మీకే వందనాలు ప్రభా. నాయన భయభక్తులు కలిగి నీయందు తల్లి దేవనైనా వర్తిలే విధానంలోకి దేవా మీరే నడిపిస్తున్నాను ప్రభా. నాయన మీరే కనికరించమని ప్రతి ఒక్కరిని దేవనైనా మీ అందు తంత్రమైనా వర్తిలాగా దేవా మీరే సహాయం చేస్తున్నామని, మీ అందరి తంత్రమైనా మీకు మహిమకరంగా దేవనైనా వారు జీవించగలిగినట్లు తంత్రమైనా మీకు లోబడి జీవించే విధానంలోకి దేవనైనా ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నామని మీకు పాదముల కింద వేడుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. కానీ దేవనైనా మీరే కనికరించడం ప్రభా. దేవనైనా మా మధ్య ఉండి ప్రభానైనా మాకు సహాయం చేస్తూ సహాయకర్తగా ఉన్నందుకే దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవనైనా మీరే ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకే దేవా మీకే హృదయమాన స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాం ప్రభా. ఆయన ప్రభా మీరే కనికరించి ప్రభానైనా ప్రతి ఒక్కరిని దేవా మీరే దర్శిస్తున్నామని, మీరే బలపరుస్తున్నామని మీకు మీకు సహాయాన్ని కోరుకుంటూ వేసినామన్నా వేడుకుంటున్నాను మా తండ్రి. పాటలు పాడారా బస్లో? పాటలు పాడారా? ఎన్ని పాడారు? పాట ఫస్ట్ ఏమో కూర్చోబెట్టి బైబిల్లో తర్వాత పాటలు పాడద్దు పాడరు కదా. 3